కదా రకరకాల చర్చలు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలందరూ అమెరికా నుంచి రాజకీయాలు చేస్తున్నారు, రోజు వీడియోలు చేస్తా, వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు మీరు రోజు వీడియోలు రచ్చంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా అమెరికాలో నడుస్తున్నాయి. ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ అమెరికాలో కూర్చొని పూర్తులు మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏమన్నాం? వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళని ఏమన్నాం? అంటే వచ్చిన అతను మంచి చెట్లు ఎందుకు, అతను ఇక్కడికి వచ్చిన భారతదేశ పౌరుడా కాదా, అతనికి ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్ తో సంబంధం ఉంటే యాక్షన్ తీసుకోండి, ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు సమస్య అతను చుట్టూ నడుపుతాయి. పార్టీలు ఇప్పటికీ తప్పు చేస్తా ఉండేది అధికార పార్టీ ఎక్కడ ఉంటే ఈ సమస్యను అడ్రస్ చేయడం మానేసి అతని చుట్టూ రాజకీయం చేస్తా ఉంది. అతని చుట్టూ రాజకీయం చేస్తే మీరు సక్సెస్ కారు. అతనికి పిలుపిచ్చిన పిలుపుకి ఇన్ని లక్షల మంది ఎందుకు కదిలినారు, ఎందుకు స్పందిస్తున్నారు? ఇదే ఇప్పుడు ఉదాహరణకు ఆడ 1000 మంది, ఆడ తక్కువ మంది పోయి ఉంటారనేది కాసేపు అనుకుందాం. అన్ని పార్టీలు ఎందుకు తడుముకుంటున్నాయి ఇప్పుడు దేశంలో? ఎందుకు అన్ని రాజకీయ పార్టీలు పిలుపులు ఇస్తున్నాయి దేశవ్యాప్తంగా? రేపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రేపు బంద్ అట కాలేజీలు, విద్యార్థి సంఘాలు ఇచ్చాయి. ఢిల్లీ ఫలితం ఏమది? ఇది అంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ తోటి జత కట్టి కాంగ్రెస్ కి మిత్రపక్షాలుగా ఉండేటువంటి కొన్ని పార్టీలు కలుపుకొని ఏదో చేసేటువంటి ఒక రాద్ధాంతం అనేది ప్రధానంగా కొంతమంది మాట్లాడుతున్న అంశం. నేను చెప్పదలుచుకుందంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల మధ్య పోరాటం ఉన్నట్టు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వామపక్షాలు ఏదైనా ఇందిరాగాంధీని విమర్శిస్తే విమర్శకు సమాధానం చెప్పదు. మీ వెనకాల చైనా ఉంది అంటారు, మీ వెనకాల రష్యా ఉంది అంటారు. రష్యా చైనా సంగతి వీళ్ళు చెప్తున్న విషయాలు చెప్పరు. అంటే విషయాలకు సమాధానం చెప్పను చేతగానప్పుడు, నిజాయితీ లేనప్పుడు చెప్పే మొదట మీ వెనకాల పలానా కులం ఉంది, మీ వెనకాల పలానా పార్టీ ఉంది, తర్వాత మాట్లాడుతున్నారు. అవన్నీ కాంగ్రెస్ తో కలిసి రాజకీయం చేస్తే మీకేంటి అభ్యంతరం? కాంగ్రెస్ నిషేధిత సంస్థ భారతదేశంలో కాదు కదా, కాంగ్రెస్ నిషేధిత సంస్థ దేశంలో. మరి చీని మీరు చెప్పండి. నా పాయింట్ ఏంటంటే ఈ దేశంలో విద్యార్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇంకోటి నీట్ కారణంగానే వచ్చారని కానీ రాజకీయ పార్టీలు అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం కోట్లేదు. నీట్ అనేది తక్షణ ప్రథమ స్వాతంత్ర పోరాటం ఎందుకు వచ్చింది? తుపాకీలో పందికు ఆవుకు కలిపినందుకని అనే కదా అనుకుంటాం. అది నిజమా? అంతర్లీనంగా చాలా రోజుల పాటు దాగి ఉన్న బాధ వేదన ఆ ఘటనతో పెళ్ళుబికింది. కేవలం ఆవుకు అనుకున్నట్టే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపులో అన్ని లక్షల మంది పాల్గొంటున్నారంటే, ఈ దేశంలో అన్ని లక్షల మంది విద్యార్థులు మా గురించి ఆలోచిస్తున్నారంటే, అన్ని పార్టీలు అనివార్యంగా ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు రోడ్డు మీద పనుకున్నాడా? ప్రధానమంత్రి కార్యాలయం పరిగెత్తినాడా? పరిగెత్తినాడు. ఎందుకు పరిగెత్తినాడు? దాని ఎఫెక్ట్. ఓకే. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా ఏదో ఒక ఉద్యమం పుట్టుకొస్తుంది దేశంలో అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలు, అవినీతిమయమైనటువంటి వ్యవస్థల్ని ఎదిరించేందుకు యువశక్తి ఒక ఉద్యమ రూపంలో పుట్టుకొస్తుంది ఈ దేశంలో అని అనుకోవాలా? ఎదిరించే ఆవేదన ఆకాంక్ష ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లో ఉంది. దానికి బలపం కట్టేవాళ్ళు లేడు. అది వాళ్ళు కట్టారు. తమిళనాడులో విజయ్ కట్టాడు కాబట్టి ఇద్దరు పార్టీలు ఈడ్చాడు కూడా ఆయన గెలిపించినారు. దాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి పార్టీలు? కాబట్టి ఒక 1/4 ఆఫ్ పీపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు 7.5% అండి. ఆంధ్రప్రదేశ్ లో మొన్న 24 ఎన్నికల్లో 7.5 లెక్కలు కడితే 30-40 లక్షల ఓట్లు వస్తున్నాయి. నాకున్న అవగాహన మేరకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ఆ కారణంతో ఏకపక్షంగా ఆయన చూసి వేసినారని 90%. అంటే అర్థం ఏంటి? ఇట్లాంటి వాతావరణం వస్తుందంటే వాతావరణాన్ని నేను కూడా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నాను. ఒక్కోసారి మేము ధర్నా చేసినప్పుడు అడుక్కుంటాం, వైస్ ఛాన్సలర్ గారు కనీసం మీ పిఏ కన్నా ఇస్తాం రిప్రజెంటేషన్ ఇన్నరు. అదే వేలాది మంది వందలాది మంది వచ్చారనుకోండి, ఆందోళన పెద్ద నువ్వే నా దగ్గర రా అంటాం మేము. అది స్వభావం అది. కాబట్టి పట్టును బట్టి ఉంటుంది. అప్పుడు రమ్మన్నావు ఇప్పుడు వద్దంటే అది కుదరదు. కాబట్టి విద్యార్థి ఉద్యమంలో ఇన్ని వేల మంది విద్యార్థులు, ఇన్ని లక్షల మంది విద్యార్థులు తీవ్రమైన ఆక్రోషంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, రాజకీయ వ్యవస్థ పట్ల అసహ్యంగా ఉన్నారు. ఆ సెక్షన్ ని మీరు తెలుసుకోలేకపోతే విజయో కాక్రోచ్ పార్టీ ఎవడన్నా రాని ఎవరి వెనకాల పరిగెత్తారు. అప్పుడు మీ కోసాలు కదిలిపోతాయి. మరి టీవీలో డిబేట్ లో కూర్చోవాల్సి ఏడ్చుకోవాల్సిందే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ పార్టీల ప్రతినిధులా అంతే ఏడ్చుకోక ఇంకేం చేస్తారు? విజయ్ గారు గెలిచిన తర్వాత అన్ని పార్టీలు ఏమైనా తమిళనాడులో ఏమాఎంలు 50 ఏళ్ళు 30 చాలా రాష్ట్రాల మీద పడింది కదా ఆయన గెలుపు. నేను తమిళనాడులో ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇక్కడ బలపం కట్టేవాడు ఉన్నాడు. పాయింట్ అందరూ పాత రాజకీయాలు అయిపోయినాయి, కొత్త రాజకీయాలు వస్తే ఏడ వస్తాయి విప్లవాలు. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన వెంటనే బీజేపీ ఎందుకు దాటిపోయింది? అది లైక్లు కొట్టడంలో అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అసహ్యంగా ఉన్నారు, దాన్ని అడ్రస్ చేశాడు అతను. చేసిన ఆయన ఉద్దేశాలు వేరే ఉండొచ్చు, వెనకాల కదిలే వాళ్ళ ఆవేదన మీరు అర్థం చేసుకోకపోతే ఖచ్చితంగా పార్టీలు మనుగడ ధ్వంసం అవుతాయి. అది గమనించండి. కేంద్రం కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. మరొక అంశం కూడా మనం ఈ డిస్కషన్
లో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. గాదే గారు